క్రైస్తలో ఈరోజు దేవుని యొక్క వాగ్దానము కీర్తనలు 20 కీర్తన 2వ వచనం. ఆయన నీకు సహాయం చేయుగాక. అవునండి, దేవుడు మనకి సహాయం చేస్తానని ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. చాలాసార్లు మనము మన ప్రతికూల పరిస్థితుల్లో, మన అవసరతలో, ప్రతి విషయంలో మొట్టమొదటిగా దేవుని సహాయం కోరం, కానీ మనుషుల సహాయం కోరుతాం. ఈ సమస్యలో, ఈ ప్రాబ్లంలో ఎవరి దగ్గరికి వెళ్ళి నేను సహాయం కోరాలి, ఎవరు నాకు సహాయంగా వస్తారని మన ఆలోచనలన్నీ మనుషుల మీద ఉంచుతాం. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, మనుషుల్ని నమ్ముటి కన్నా యెహోవాను ఆశ్రయించడం మేలండి. ఎప్పుడైతే నువ్వు దేవుని ఆశ్రయిస్తావో దేవుడు అన్ని విషయాల్లో కూడా నీకు సహాయం చేస్తాడు. మనుషుల సహాయము కొంతమేరకే చేస్తారు, అన్ని విషయాల్లో మనుషులు మనకి సహాయం చేయలేరు. కానీ ప్రతికూల పరిస్థితి విషయంలో, అన్ని విషయాలలో, అది ఎలాంటి విషయమైనా కానీ దేవుడు సహాయకుడిగా ఉన్నాడండి. ప్రతి పరిస్థితిలో, అది నీకు ఆర్థిక పరిస్థితి కావచ్చు, ఆత్మీయ పరిస్థితి కావచ్చు, వ్యక్తిగత పరిస్థితి కావచ్చు, శోధన కావచ్చు, మనుషుల నుండి వచ్చే అపాయాలు కావచ్చు, అది ఏదైనా కావచ్చు, కానీ దేవుని చేత సహాయం నువ్వు పొందుకుంటే సమస్తాన్ని జయిస్తావు. కాబట్టి నీకు దేవుని యొక్క సహాయం నువ్వు పొందుకో, దేవుని సహాయం తీసుకొని సమస్త విషయంలో జయమును, ఆదరణ నెమ్మది పొందుకో. అటురీతిగా దేవుడు నీకు సహాయం చేయుగా. ఆమేన్. ప్రార్థన చేసుకుందామని. సకల ఆశీర్వాదాలు కారణభూతుడమైన మా ప్రియ పరలోక తండ్రి, యొక్క ప్రార్థనలు ఇస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారు ఏ పరిస్థితిలో ఉన్న తండ్రి, ఎవరి మీద ఆధారపడేవారు కాక పూర్తిగా సహాయం కూడవైనా నీ మీద ఆధారపడి నీ చేత సహాయం పొందుకునే కృప ప్రతి ఒక్కరికి దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.